brought you by Silver Pumps and Motors. टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स नाम याद रखना. హైదరాబాద్లో పుట్టిన కరాచీ బేకరీ భారతదేశంలోని అనేక నగరాల్లో వ్యాపారాన్ని కొనసాగిస్తోంది. అయితే ప్రస్తుతం భారత్ పాకిస్తాన్ల మధ్య నెలకొన్న ఉద్రిక్తతలతో కరాచీ అంటేనే మండిపడుతున్నారు ప్రజలు. ఆ బేకరీకి వ్యతిరేకంగా పలుచోట్ల ఆందోళనలు, నిరసనలు కూడా కొనసాగుతున్నాయి. దీంతో తమ సంస్థకి పాకిస్తాన్కి సంబంధమే లేదని చెబుతోంది ఆ యాజమాన్యం. పేరులో కరాచీ ఉన్నా పుట్టింది మాత్రం ఇండియాలోనే అని వివరణ ఇచ్చుకుంటోంది. ఇంతకీ ఈ కరాచీ బేకరీకి పాకిస్తాన్లోని నగరం పేరు ఎందుకు పెట్టారు? పెహల్గాం దాడి తర్వాత ప్రతి భారతీయుడు పాకిస్తాన్ పై రగిలిపోతున్నాడు. దాయాది దేశానికి బుద్ధి చెప్పాల్సిందే అంటూ యావత్ భారతం రగిలిపోతోంది. ఈ నేపథ్యంలో కరాచీ బేకరీ పేరు మార్చాలంటూ తెలుగు రాష్ట్రాల్లో ఆందోళనలు ఊపందుకున్నాయి. కరోనా టైంలో చైనా బజార్ తరహాలో ఇప్పుడు కరాచీ బేకరీలకు వ్యతిరేకంగా ఉద్యమాలు ఊపందుకుంటున్నాయి. ఏమండి, ఇప్పటి నుంచి నాకు ఇంటి పనిలో కొంచెం ఎక్కువ హెల్ప్ చేయండి. ఎందుకు? నీకు జాబ్ దొరికిందా? నాకు నేనే బాస్ అవ్వాలనుకుంటున్నా. ఎలా? బాస్ వాలా బీ ద బాస్. శత్రు దేశంలోని ఒక నగరం పేరు పెట్టుకున్న కరాచీ బేకరీ ఆ పేరు మార్చాలని ఉద్యమాలు చేస్తున్నాయి పలు సంస్థలు. పాకిస్తాన్ ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తూ అమాయకుల ప్రాణాలు బలి తీసుకుంటే ఆ దేశ పేర్లతో ఇక్కడ వ్యాపారం చేస్తారా అంటూ ప్రశ్నిస్తున్నారు బీజేవైఎం ప్రతినిధులు. తాము వ్యాపారానికి వ్యతిరేకం కాదని, పేరుకు మాత్రమే వ్యతిరేకమని చెబుతున్నారు. పాకిస్తాన్ ఉగ్రవాదులు భారతీయులను అత్యంత కిరాతకంగా చంపేస్తుంటే మనము ఇక్కడ కొంచెం కూడా సిగ్గు శరం లేకుండా కరాచీ బేకరీల పేరుతో ఊరేగడం ఎంతవరకు సబబు? తక్షణమే యాజమాన్యం దేశవ్యాప్తంగా ఉన్నటువంటి కరాచీ బేకరీల పేర్లను మార్పు చేయాలి, తొలగించాలి. లేకపోతే కేంద్ర ప్రభుత్వం ఈ కరాచీ బేకరీల యాజమాన్యంపై దేశద్రోహం కేసు పెట్టాలని జనజాగరణ సమితి డిమాండ్ చేస్తుంది. శంషాబాద్లోని కరాచీ బేకరీ ముందు ఆందోళనకు దిగారు బజరంగ్ దళ్ కార్యకర్తలు. పాకిస్తాన్ ఉగ్రవాదులు భారతీయులను చంపుతుంటే కరాచీ పేరుతో బేకరీలు నడిపించడం ఏంటని ప్రశ్నించారు. కరాచీ పేరుతో ఉన్న బేకరీలను వెంటనే మూసివేయాలని డిమాండ్ చేశారు. బేకరీ నేమ్ బోర్డుతో పాటు ఫర్నిచర్ ను ధ్వంసం చేశారు. మామూలుగా కరాచీ బేకరీ ఐటమ్స్ అంటే ప్రతి ఒక్కరికి ఇష్టమే. అంతలా మనలో ఒక్కటైపోయింది ఈ కరాచీ బేకరీ. కరాచీ బేకరీకి 2 తెలుగు రాష్ట్రాలతో పాటు దేశవ్యాప్తంగా మంచి క్రేజ్ ఉంది. కొద్ది రోజుల క్రితం వరకు వీళ్ల బిజినెస్ కు ఎటువంటి ఇబ్బందులు లేవు. అయితే జమ్మూ కాశ్మీర్లోని పెహల్గాం ఉగ్రదాడుల తర్వాత ఒక్కసారిగా టోటల్ సీన్ మారిపోయింది. భారత్ పాక్ మధ్య యుద్ధ వాతావరణం నెలకొనడంతో 2 తెలుగు రాష్ట్రాల్లోని కరాచీ బేకరీ బ్రాంచెస్ లో బజరంగ్ దళ్ నాయకులు దాడులు చేస్తున్నారు. బేకరీ పేర్లు మార్చి వ్యాపారం చేసుకోవాలని సూచిస్తున్నారు. అయితే వరుస దాడులపై ఆవేదన వ్యక్తం చేస్తున్నారు కరాచీ బేకరీ నిర్వాహకులు. ఈ క్లిష్ట సమయంలో తమకు అండగా ఉండాలని తెలంగాణ ప్రభుత్వాన్ని కోరుతున్నారు. తమది హైదరాబాద్ బ్రాండ్ అని, పాకిస్తాన్ తో తమకు సంబంధం లేదని చెప్తున్నారు. కరాచీ బేకరీపై దాడులను మంత్రి సీతక్క కూడా ఖండించారు. కరాచీ బేకరీలు ఈ దేశ బిడ్డలవే అని, ప్రజల మధ్య విభజన తీసుకొచ్చే చిల్లర పనులు మానుకోవాలని హెచ్చరించారు. మరోవైపు కరాచీ బేకరీలపై దాడులతో తమ పార్టీకి ఎటువంటి సంబంధం లేదని స్పష్టం చేసింది బీజేపీ. అలాంటి సంస్కృతిని, దాడులను తమ పార్టీ ప్రోత్సహించదని బీజేపీ నేత రామచంద్రరావు స్పష్టం చేశారు. దేశ విభజన సమయంలో పౌరులకు ఏ దేశంలో ఉండాలో నిర్ణయించుకునే అవకాశం కల్పించారు. ఈ క్రమంలో పాకిస్తాన్ నుంచి వచ్చేసిన లక్షలాది మంది హిందూ కుటుంబాల్లో ఒకటి ఖాన్ చంద్రం నాని అనే వ్యాపారి కుటుంబం. 1953లో ఆయన హైదరాబాద్ లో బేకరీని ఏర్పాటు చేశారు. కరాచీలో ఉండే సింధీ సంస్కృతి రుచులు తన బేకరీలో ప్రతిబింబించాలి అన్న ఉద్దేశంతో తన బేకరీకి కరాచీ బేకరీ అని పేరు పెట్టారు. ప్రస్తుతం కరాచీ బేకరీని రామ్ నాని కుటుంబానికి చెందిన 3వ తరం నిర్వహిస్తోంది. 1960 నాటికే కరాచీ బేకరీ హైదరాబాద్ లో ఓ బ్రాండ్ గా మారింది. ఖూబ్చంద్ కుటుంబం బేకరీని మరింత విస్తరించింది. కేకులు, చాక్లెట్స్, బ్రెడ్స్ లాంటివి కూడా ఇక్కడ తయారయ్యేవి. ఇక్కడి ఫ్రూట్ బిస్కెట్ మాత్రం ఎప్పటికీ స్పెషల్. ఈ బిస్కెట్ ని ఇండియా నలుమూలలకు పంపడం మొదలైంది. హైదరాబాద్ కు వచ్చిన టూరిస్టులు కరాచీ బేకరీ బిస్కెట్స్ ని గిఫ్ట్ గా తీసుకెళ్లడం ఒక ట్రెండ్ గా మారింది. ఇప్పుడు పాకిస్తాన్ తో ఉద్రిక్తతల నేపథ్యంలో కరాచీ బేకరీ పేరు మార్చాలి అన్న ఆందోళనలు జరుగుతున్నాయి. దాదాపు 70 ఏళ్ల చరిత్ర ఉన్న ఈ బేకరీ పేరు ఇప్పుడు వివాదంలో చిక్కుకుంది.